మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. గుంటూరు కారం కేస్ మూవీ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. 600 మంది డాన్సర్లతో టైటిల్ సాంగ్ ని తెరకెక్కిస్తోందట ఫిల్మ్ టీమ్. ఇక వచ్చే నెల 12కి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. గుంటూరు కారం వచ్చే నెల 12లోగా షూటింగ్ పూర్తి కాబోతుండటంతో మహేష్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం యూఎస్ వెళ్లేందుకు సూపర్ స్టార్ ఫ్యామిలీ రెడీ అయిందని తెలుస్తోంది. జనవరి 3కి మళ్లీ మహేష్ తన ఫ్యామిలీతో యూటర్న్ అవుతాడని ప్రచారం జరుగుతోంది. అల్లరి నరేష్ ప్రయోగాలతో జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రజెంట్ ఓ రియల్ క్రిమినల్ బయోపిక్ కి రెడీ అయ్యాడట. బచ్చల మల్లి అనే క్రిమినల్ బయోపిక్ ని అదే టైటిల్ తో ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సలార్ మూవీ టీం లీక్లకు బ్రేక్లు వేసే పనిలో ఉంది. సలార్ తాలూకు ఏ కంటెంట్ ని లీక్ చేసినా సోషల్ మీడియాలో రివీల్ చేసినా గట్టి చర్యలే ఉంటాయట. ఆల్రెడీ లీగల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పెంచిన ఫిల్మ్ టీం కంటెంట్ స్ప్రెడ్ చేసే వారికి వార్నింగ్స్ కూడా ఇస్తోంది. భారతీయుడు 2 మూవీ సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేసిన సినిమా టీం భారతీయుడు 3ని ఆగస్టులో రిలీజ్ చేయబోతుందట. 4.5 గంటల నిడివి వచ్చిన మూవీని 2 భాగాలుగా విడదీసి ఇలా 2 సార్లు రిలీజ్ చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ ని వచ్చే ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ హిట్ మూవీ అభయ్ ప్రీ రిలీజ్ కానుంది. 4K వర్షన్ ని ఏకంగా 1000 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట. అయితే ఇది కేవలం తమిళ వర్షన్ కే పరిమితమని తెలుస్తోంది. కింగ్ నాగార్జున మూవీ నాసామిరంగా మళ్లీ సంక్రాంతి రేసులో దిగుతోంది. మొన్నటి వరకు పొంగల్ పోరు నుంచి తప్పుకుందన్నారు, వేసవికి వస్తుందన్నారు. కానీ సంక్రాంతికి ఈ సినిమా రావటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందట. షూటింగ్ వేగంగా పూర్తి చేస్తోంది ఫిల్మ్ టీం. యానిమల్ టీం బుర్జ్ ఖలీఫా దగ్గర సందడి చేసింది. ఈ సినిమా తాలూకు ప్రమోషన్ కోసం బుర్జ్ ఖలీఫా మీద యానిమల్ ని ప్రొజెక్ట్ చేశారు. ఇలా ఫిల్మ్ టీం యానిమల్ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తోంది.